అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి అక్టోబర్ 10వ తేదీన అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోబోతున్నాం. వారి జీవితంలో రాబోయే వ్యక్తి ఎవరు, వారి ద్వారా వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి, దానికోసం వారు చేయవలసిన ఫలితాలు ఎటువంటివి, పరిహారాలు ఎటువంటివి, ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు ఎటువంటి దైవారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అన్నీ అయితే ఈ వీడియోలో మనం వివరంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. అలాగే వివరాల్లోకి వెళ్తే కనుక ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే కన్యారాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ 10వ తేదీ అనగా శుక్రవారం నాడు వీరి జీవితంలో ఎటువంటిది పరిణామాలు రాబోతున్నాయి అనేది తెలుసుకోబోతున్నాం. అలాగే పూర్తి వివరాల కోసం మనం ఈ వీడియో మొత్తం చూడండి. కొంతమంది కన్యారాశి వారు చాలా మృదు స్వభావంగా ఉంటారు. అయితే వీరి యొక్క దినఫలాలు రేపటి రోజున ఎలా ఉన్నాయంటే, రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మృదు స్వభావాలని చెప్పుకోవచ్చు. వీరి ప్రతి చిన్న విషయాన్ని చాలా చిన్నపిల్లల మనస్తత్వంతో అయితే ఆలోచిస్తూ ఉంటారు. వీరి ఆలోచనలో స్పష్టత కానీ, నిర్ణయం తీసుకోవడంలో కానీ కొంచెం ఆలస్యం చేసినా కూడా సేవాభావం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో చాలా ఆనందం పొందుతారు. పని పట్ల అంకిత భావం ఎక్కువగా, విశ్రాంతి లేకుండా పనిచేయడం, ఇటువంటివన్నీ వీరికి నిజాయితీ ఉండడం, సత్యం మాట్లాడడం, విశ్లేషణ శక్తి వీరికి ప్రధాన బలమని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏ విషయానైనా సరే వివరంగా తెలుసుకోవాలన్న తపన ఈ కన్యారాశి వారికి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే ఈ రాశి వారు ఆహారం పట్ల, నిద్ర పట్ల దృష్టి పెడతారు. పట్టుదల ఎక్కువ, కానీ చిన్న విషయాలకే వీరు అధైర్యపడిపోతూ ఉంటారు. అటువంటి చిన్న అలవాటు అయితే వీరికి ఉంది. వీరి స్వభావం వల్ల మాట పట్టింపుల ఘర్షణలు కూడా రావచ్చు. ఒక్కొక్కసారి వీరు ఎటువంటి ఆలోచన లేకుండా కూడా ఏ పని కూడా చేయరు. అలానే మాటలో వినయం కానీ, స్పష్టత కానీ లేకుండా మాట్లాడరు. వారి జీవితంలో ఏదైనా సాధించాలంటే దీర్ఘకాల క్రమశిక్షణతో పాటు ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఈ కన్యారాశి వారి యొక్క జన్మించిన రాశి ప్రకారం ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడని చెప్పుకోవచ్చు. వీరు చాలా క్రమశిక్షణ కలవారు. హస్త నక్షత్రం వారు చేతివేళ్లతో చేసే పనుల్లో నిపుణులు. అలా అంటే రచనలు రాయడం ఇటువంటివి అన్నమాట. చిత్త నక్షత్రం వారు అందాన్ని అలాగే నిర్మాణాన్ని కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఉత్తర నక్షత్రం వీరు స్థిరమైన జీవన శైలిని అయితే కోరుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి రేపటి రోజున చూసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. తేలిగ్గా ఉండే ఆహారాన్ని అయితే వీరు తీసుకోవడం వల్ల చల్లని పానీయాలు, ఐస్ క్రీములకు దూరంగా ఉండండి. ధ్యానం లేదా ప్రాణాయామం 10 నిమిషాల పాటు చేయడం వల్ల మీకు ఉండే అశ్రాంతి వీరికి ఉండే ప్రశాంతత బాగా పెరుగుతుంది. ప్రమాదాలకు దూరంగా ఉండండి. చిన్న గాయాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఎక్కువసేపు కూర్చోకుండా చిన్నపాటి వ్యాయామాలు అయితే చేస్తూ ఉండండి. నీటిని ఎక్కువగా తాగుతూ ఉండండి. దాహం అని చేయకండి. అలాగే మధుమేహం లేదా బీపీ ఉన్నవారు సమయానికి మందులు వేసుకుంటూ ఉండాలి. ఫలాలు, ఆకుకూరలు అనేవి కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈరోజు శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి. అలాగే నిద్రలో అసంతృప్తి ఉంటే మీరు వెన్నుపై నువ్వుల నూనె మర్దన చేసుకోవడం వల్ల మీకు ఉపశమనం అయితే ఇస్తుంది. సూర్య నమస్కారాలు చేయడం చాలా ఉత్తమం. వీరన్నీ మంచి శుభసూచక ఆలోచనలు అయితే ఆలోచిస్తూ ఉంటుంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఇక కుటుంబం మరియు సంబంధాలు మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు జీవిత భాగస్వామ్యంతో ఆనంద క్షణాలు అయితే గలుపుతారు. పిల్లల పనితీరు మీకు గర్వకారణంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మాటలు ఇంట్లో గౌరవంగా తీసుకుంటూ ఉంటారు. కుటుంబ కార్యక్రమం లేదా ఆహ్వానాలు మీకు అందుతూ ఉంటాయి. పాత విభేదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి. సోదరుల యొక్క సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. దూరంలో ఉన్న బంధువుల నుండి వార్తలు వస్తాయి. ఇంట్లో పరిశుభ్రత అన్ని వల్ల మీ ఇంటి అనుకూలం అంతా చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి పట్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ఈ కన్యారాశి వారు పూజలు, హోమాలు చేయడానికి మంచి రోజు. ఇంట్లో నువ్వులు, ఆనందం
అన్నీ వెల్లివిరుస్తూ ఉంటాయి. చిన్నపాటి ఖర్చులు ఉన్నా సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. స్నేహితులతో మీరు పునర్నిర్మాణం చేసుకునే అవకాశం అయితే ఉంది. కుటుంబంలో మీ మధ్య పాత్ర పోషిస్తే శాంతిని తీసుకువస్తారు. ఇక ధన ఆర్థిక పరిస్థితులు అయితే చూసుకున్నట్టయితే కనుక గతంలో పోల్చుకుంటే ఈ రాశి వారికి డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు సాధ్యమవుతాయి. అనవసరమైన చోట సరైన పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఖర్చులు నియంత్రణలో ఉంచితే ఫలితం మీకు చక్కగా ఉంటుంది. భూమి, ఆస్తి, బంగారం కొనుగోలు ఆలోచనలకు ఇది మంచి సమయం. వృధా ఖర్చులను అయితే తగ్గించుకోండి. అలాగే ఎటువంటి ఖర్చు చేసినా కొంచెం ఆలోచించి ఖర్చు చేయండి. పాత బాకీలు అనేవి మీరు తీర్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు చాలా పరిస్థితి అయితే చాలా సాఫీగా కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ అవసరాలకు కొంత ఖర్చు పెట్టినా కూడా సంతోషంగా ఉంటుంది. శుక్రగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక శుభ ప్రభావం వల్ల మీకు చాలానే ఉంది. దేవాలయంలో దానం చేయడం ద్వారా అదృష్టం మరింత పెరుగుతుంది. శ్రీ సూక్తం పఠించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని తెలుస్తుంది. ఇక వృత్తిపరంగా అయితే చూసుకున్నట్టయితే ఈరోజు ఆఫీస్లో పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు దాన్ని సులభంగా అయితే సాల్వ్ చేయగలుగుతారు. ఒక కొత్త ప్రాజెక్టు లేదా రిపోర్టులో మీ ప్రతిభ అనేది బయటపడుతుంది. సీనియర్ల నుండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. మీ సహచరులతో కొందరు అసూయ చూపినా కూడా మీరు ప్రశాంతంగా ఉండండి. కొత్త జాబ్ ఆఫర్ లేదా ఇంటర్వ్యూ కాల్స్ మీకు అందవచ్చు. సాఫ్ట్వేర్, మెడికల్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ రంగాల్లో శుభ ఫలితాలు అయితే మీరు అందుకోబోతూ ఉన్నారు. మీరు ఈ స్పష్టత రావడం వల్ల పనులైతే సులభంగా ఉంటాయి. మీ మేనేజ్మెంట్లో నమ్మకం పెరుగుతుంది. సహచరులతో కాస్త దూరం అయితే పాటించండి. అనవసరమైన రూమర్స్కి అన్నిటికీ మీరు దూరంగా ఉండండి. ఎటువంటి మాట పొరపాచాలు అనేది రాకుండా చూసుకోండి. మీటింగ్లో మీరు బాగా ప్రదర్శన అయితే ఇస్తారు. మీ పనికి బహుమతి లేదా గుర్తింపులు రావచ్చు. అలానే మీకు కొత్త కొత్త ఐడియాలు కూడా దొరుకుతాయి. సాయంత్రం సమయంలో మనశ్శాంతి కోసం విరామం తీసుకోండి. ఇక వ్యాపారపరంగా చూసుకుంటే కనుక కొత్తగా కస్టమర్లు అయితే మీకు గతంలో నిలిచిపోయినవన్నీ కూడా మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. రాశి వారికి రేపటి రోజున కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ కోపాన్ని అణుచుకొని మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడటం వల్ల మీకు తగాదాలు అనేవి కొంచెం దూరంగా ఉండడం వల్ల మీ జీవితంలో సుఖం అనేది ఉంటుంది. వీరికి చూసుకున్నట్టయితే సంభాషణలు అలాగే పాత తగాదాలు తగ్గి సంబంధం అయితే బలపడుతుంది. కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రేమలో విశ్వాసం, గౌరవం అనేవి పెరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి తన కొలత కూడా కనపడుతున్నాయి. అలాగే వారితో సమయాన్ని గడపడం శుభంగా ఉంటుంది. చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వడం ద్వారా మీ బంధం అయితే బలపడుతుంది. మీ భాగస్వామి మధ్య మీకు అనురాగం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భావోద్వేగాల నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించాలి. హస్త నక్షత్రం వారికి ఈరోజు ప్రేమలో అదృష్టం, చిత్త నక్షత్రం వారికి జీవిత భాగస్వామి సహకారం ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఒంటరిగా ఉన్న వారికి నూతన పరిచయాలు అవుతూ ఉంటాయి. గతంలో విభేదాలు వచ్చిన వారు కూడా సర్దుకుపోయి మళ్ళీ పాత బంధుత్వాన్ని కలుపుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓం శుక్రాయ మహా అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ సంబంధాలలో శాంతి పెంచుతుంది. ఇక విద్యార్థులు తమ లక్ష్యాలను దృష్టి పెట్టే రోజుగా అయితే చెప్పుకోవచ్చు. పాత పాఠాలు మీకు గుర్తుకు వస్తాయి. అలాగే పరీక్షలు రాయబోతున్న వారికి మంచి ఏకాగ్రత అయితే ఉంటుంది. మీకు మీ సహకారుల వల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి గ్రూప్ స్టడీస్ ద్వారా కొత్త నిర్ణయాలు కూడా నేర్చుకోబోతున్నారు. మంచి ప్రగతిని అయితే కనబరుస్తారు. విదేశాలలో వీరు చదువు కోసం ఎవరైనా పోదలుచుకుంటే వాళ్ళందరికీ మంచి ఫలితాలు రాబోతున్నాయి. పుస్తకాలపై మనసు ఎక్కువ లగ్నం చేస్తూ ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా మీరు చాలా ప్రశాంతంగా చదువుకుంటూ ఉండాలి. కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా, సరస్వతి నమస్తుభ్యం పఠించడం ద్వారా జ్ఞానశక్తి అయితే పెరుగుతుంది. ఇక ఈరోజు మీకు అంతరంగ శాంతి అయితే లభిస్తూ ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలను మొదలుపెట్టే రోజు. ఎటువంటి అధైర్యపడకుండా ఇవాళ మీరు వ్యాపారాన్ని ప్రారంభించడం అయితే చాలా మంచిగా ఉంటుంది. మంచి లాభాలను కూడా గడించవచ్చు. అలాగే మీరు మీపై యొక్క నమ్మకాన్ని అయితే గట్టిగా పెట్టుకోవాలి. ఎటువంటి వ్యక్తులను అయితే దూరంగా ఉంచాలో అటువంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచండి. మీకు మంచి చేసే వారిని మాత్రమే మీ పక్కనైతే ఉంచుకోండి. ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా మీ మనసు శాంతిగా ఉంటుంది. అలాగే
మీరు చేసే ప్రతి పనిలో కూడా నిత్యం దైవ నామస్మరణ అయితే చేయాలి. శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభం. లక్ష్మీదేవికి పసుపు అర్చన చేయడం ద్వారా సంపాదన పెంచుతుంది. గృహంలో దీపారాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే జపం మీకు అత్యుత్తమంగా అయితే పనిచేస్తుంది. సాయంత్రం తులసి మొక్క వద్ద దీపం వెలిగించండి. పేదలకు అన్నదానం చేయడం వల్ల, మీ తల్లి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మీకు శుభకరం అయితే జరుగుతుంది. గణపతిని ఆరాధించడం ద్వారా పనిలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శివాలయాన్ని సందర్శించడం ద్వారా మనశ్శాంతి ఇస్తుంది. చిన్న హోమం లేదా సత్యనారాయణ స్వామి వ్రతం అటువంటివి చేయగలిగితే మీకు శుభాన్ని కలుగుతుంది. లక్ష్మీదేవి చిత్రాన్ని ఇంట్లో ఉంచండి. మనసులో ఉన్న నెగిటివిటీని విడిచిపెట్టండి. ఈరోజు మీరు చేసే పూజలు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని అయితే మీరు పఠించడం వల్ల శాంతి రక్షణకు మీకు ఇస్తాయి. ఇక పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. పేద మహిళలను మీరు బట్టలు లేదా వస్త్రాలు లేదా అన్నదానం చేయండి. గోవులకు పచ్చగడ్డి పెట్టండి. దేవాలయాల్లో దీపాలు వెలిగించండి. శ్రీ సూక్తం పఠించండి. శుక్రవారం నాడు ఉపవాసం చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల అడ్డంకులు పనులలో అన్నీ తొలగిపోతూ ఉంటాయి. మంచి మంచి వ్యక్తులతో స్నేహాలు అయితే కొనసాగించండి. కుటుంబం మీద కోపం అయితే చూపించకండి. అప్పుడే విజయం మీ వెంట వస్తూ ఉంటుంది. రాత్రి ఆలస్యంగా మేలుకోవద్దు. ప్రాణాయామం చేయడం వల్ల దృష్టి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఉదయం సూర్యోదయానికి 5 నిమిషాలు ధ్యానం చేయండి. మీ ఆలోచనలు మీ భవిష్యత్తుకు మంచిగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. జీవితంలో ఈ రాశి వారికి కష్టాలు రాకపోతే మన బలాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? కాబట్టి ప్రతి సవాళ్ళను మనం చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఉండాలి. కన్యా రాశి వారు చేసే ప్రతి ప్రయత్నం దైవానుగ్రహంతో ఫలిస్తుందనే నమ్మకం మీరు ఉంచండి. ఇదండి కన్యా రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది అక్టోబర్ 10వ తేదీన శుక్రవారం అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి. అలాగే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.